టీఆర్ఎస్ నేతలు గతం గురించి మాట్లాడడం మాని తామేం చేస్తున్నామో చెప్పాలన్నారు కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ. మరో 2 ఏళ్ల తర్వాత తాము అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ పై కూడా ఇలాగే మాట్లాడతామన్నారు. విద్యాశాఖ పద్ధతులపై చర్చలో పాల్గొన్న డీకే అరుణ ఎలాంటి సౌకర్యాలు లేకుండానే రెసిడెన్షియల్ స్కూళ్లు ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు. ఈ సందర్భంలో తామే అధికారంలోకి వస్తామని వ్యాఖ్యానించారు డీకే అరుణ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ మోడల్ స్కూల్స్ లో భవనాలను కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి టీచర్స్ని ఇచ్చి టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అన్నిటిని కూడా కేటాయించి మోడల్ స్కూల్లో అడ్మిషన్స్ టేకప్ చేసింది అధ్యక్ష. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మరి ఇంకా చాలా బాగా చేస్తుంటే అందరు కూడా ఆశించాం అధ్యక్ష. మేము కూడా వెల్కమ్ చేస్తాం అధ్యక్ష. ఖచ్చితంగా మన తెలంగాణ ప్రాంతంలో లిటరసీ రేట్ పెంచాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచాలి, ఆ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు బిల్డింగ్స్ అన్ని ఏర్పాటు చేసి మీరు స్కూళ్ళు ప్రారంభించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు స్కూల్స్ శాంక్షన్ ఇచ్చినంత మాత్రాన కింద ఎలాంటి బిల్డింగ్ లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, టీచింగ్ స్టాఫ్ సరిగ్గా లేకుండా, ఎలాంటి వసతులు లేకుండా అక్కడ కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇన్నిసార్లు డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. గుర్తు చేస్తున్నాం సమయ పాలన కూడా ముఖ్యమైనటువంటి విషయాన్ని రిపీటెడ్ గా సమయ పాలన మాకేనా అధ్యక్ష? మాకేనా సమయ పాలన? అందరి విషయంలో అదే వైఖరి ఉంటుంది. ఈరోజు మాట్లాడితే గతం గురించి మాట్లాడతారు అధ్యక్ష. గతంలో మీరు ఏం చేశారు, గతంలో ఎన్ని స్కూల్ ఇచ్చారని 3 ఏళ్ళు అయింది అధ్యక్ష. దయచేసి గతం గురించి మాట్లాడడం మానేసి మనం ఏం చేయాలని విధంగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేశాయి, మీరు ఒక 5 ఏళ్ల తర్వాత, మీరు ఇంకో 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీరు ఓడిపోయిన రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడితే మేము అదే చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. అది సరైనది కాదు అధ్యక్ష. మీరు ఇక్కడికి వస్తారు, అప్పుడు మేమేదే అక్కడి నుంచి చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. అది సరైనది కాదు అధ్యక్ష.